హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పాలంక్విన్ బేరర్స్ అనేటువంటి పద్యాన్ని మనం తెలుగులో తెలుసుకుందాం. సో ఈ పాలంక్విన్ బేరర్స్ అనేటువంటి పద్యాన్ని రాసినటువంటిది సరోజినీ నాయుడు. కాంటెక్స్ట్ అంటే అక్కడ సందర్భాన్ని గురించి చెప్తూ ఉన్నారు. ద పోయిట్ హెస్ వివిడ్లీ రీక్రియేట్స్ ద సీన్ ఆఫ్ ద 19th century. ఓకే, సో ఈ యొక్క కవి చాలా స్పష్టంగా మనకు కనిపించేటువంటి విధంగా, అర్థమయ్యేటువంటి విధంగా 19వ శతాబ్దంలో పరిస్థితులు ఎలా ఉండేవి అనేటువంటి దాన్ని మనకు అర్థమయ్యే విధంగా చూపించిందనమాట, కళ్ళకు కట్టినట్లుగా. అండ్ ది ఎర్లీ డికేట్స్ ఆఫ్ ద ప్రజెంట్ సెంచురీ. ఓకే, సో మన యొక్క 20వ శతాబ్దానికి సంబంధించినటువంటి ఫస్ట్లో ఎలా ఉండేది అనేటువంటి తెలియజేయడం కోసం, అప్పట్లో ఎర్లీ డికేట్స్ ఆఫ్ ద ప్రజెంట్ సెంచురీ, మన యొక్క 20వ శతాబ్దం మొట్టమొదట్లో పరిస్థితులు ఎలా ఉండేవి అనేది చెప్పడానికి. వెన్ ద కార్స్ వర్ నాట్ ఇన్ ఫ్యాషన్ ఫర్ క్యారింగ్ ద బ్రైడ్స్ టు ద హస్బెండ్ హౌస్. మరి అటువంటి సమయంలో ఏంటి అంటే ఈ యొక్క కార్లు అనేటువంటివి లేవన్నమాట. సో ఈ యొక్క కారుల్లో ఫ్యాషన్గా పెళ్లి కూతుర్ని తీసుకొచ్చి వాళ్ళ యొక్క భర్త వాళ్ళ ఇంటికి తీసుకెళ్లేటువంటి ఆ ట్రెడిషన్ అప్పటికి లేదు, ఆ యొక్క సాంప్రదాయం లేదు. కార్లు అప్పటికి అంతగా కనిపెట్టబడలేదు. ఆన్ దోస్ డేస్ ఈవెన్ ద లేడీస్ ఆఫ్ రాయల్ ఫ్యామిలీస్ వర్ క్యారీడ్ ఇన్ ద పల్లకి టు ద రిలేటివ్స్. ఓకే, సో ఆ రోజుల్లో ఏంటి అంటే స్త్రీలు ఎవరైతే రాజకుటుంబాలకు చెందినటువంటి వారు ఉంటారో, సో అంటే పెద్ద కుటుంబాలకు చెందినటువంటి రాజకుటుంబాలకు చెందినటువంటి స్త్రీలను కూడా ఎక్కడికైనా తీసుకెళ్ళాలి అంటే ఆ రోజుల్లో వారు క్యారీడ్ ఇన్ ద పల్కి. ఓకే, సో ఎందులో తీసుకెళ్లేవారు? పల్లకిల్లో వారి యొక్క కుటుంబ సభ్యుల ఇళ్ళకి తీసుకెళ్లేవాళ్ళు అనమాట. ద బ్రైడ్స్ టు వర్ క్యారీడ్ ఇన్ ద పల్కి. ఓకే, సో పెళ్లి కూతుర్లను కూడా ఈ పల్లకిల్లో మాత్రమే పెట్టి మోసేవాళ్ళు అనమాట. ఇన్ ఎనీ సిటీ ఆఫ్ నార్దర్న్ ఇండియా, మనం ఏ దేశంలో మరి ఏ ప్రాంతంలో ఏ పట్టణంలో మనం చూసినప్పటికీ సరే, ఉత్తర భారతదేశంలో పర్టికులర్లీ ఇన్ హైదరాబాద్ పల్కీ వాజ్ ఇన్ ఫ్యాషన్. మరి ముఖ్యంగా హైదరాబాద్లో చూసినట్లయితే పల్లకి అనేటువంటిది ఒక ఫ్యాషన్ అనమాట ఆ రోజుల్లో. ద కర్టైన్స్ వర్ హ్యాంగింగ్ యాజ్ విండోస్ త్రూ. మరి అట్లాంటిది ఒక క్లాత్ లాంటిది ఏం చేసేవాళ్ళు అంటే ఆ పల్లకి దానికి కట్టేవారు అనమాట, వస్త్రం లాంటిది. దాన్ని కట్టేసి ఆ వస్త్రాన్ని కట్టేవాళ్ళు, అది ఏలాడుతూ ఉండేదన్నమాట యాజ్ అ విండోస్ త్రూ. ఓకే, సో అందులో నుండి ఒక కిటికీలో నుండి చూసినట్లుగా విచ్ ద లేడీస్ అండ్ బ్రైడ్స్ కుడ్ గెట్ ద గ్లిమ్స్ ఆఫ్ అవుట్ సైడ్. ఆ లోపల ఆ వస్త్రాలు ఏవైతే ఉంటాయో వాటిని కొంచెం అటు ఇటు జరిగి ఉన్నటువంటి ఆ చిన్న సందుల్లో నుండి ఈ యొక్క పెళ్లి కూతురు ఎవరైతే ఉంటారో బయట పరిస్థితి ఏంటి అనేటువంటిది కొంచెం కొంచెంగా వాళ్ళకి కనిపిస్తూ ఉండేదన్నమాట. పల్కీస్ వర్ క్యారీడ్ ఆన్ షోల్డర్స్ ఆఫ్ 2 or 4 persons యూజింగ్ బ్యాంబూ స్టిక్స్ ఫర్ సపోర్ట్. ఈ పల్లకీలు అనేటువంటివి ఏంటి అంటే ఇద్దరు కానీ లేదా నలుగురు కానీ వాటిని మోస్తూ ఉండేవారు అనమాట. సో వీటిని కర్రలతో చేసేవాళ్ళు, వాటిని సపోర్ట్గా పట్టుకునేవాళ్ళు అనమాట. ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ద ఫిజికల్ టైర్డ్నెస్. ఓకే, సో మరి శారీరకంగా మరి వారు అలసిపోతారు కదా ఒక వ్యక్తిని మోయడం అంటే మరి. అండ్ బోర్డమ్ ఆఫ్ ద వే, దారి కూడా చక్కగా వారు కనిపించడం కోసం ద పాల్కిన్ బ్యారర్స్ యూజ్ టు సింగ్. వాళ్ళకి ఇంకా అది కష్టంగా అనిపించకుండా అంత దూరం పాపం ఎలా వెళ్ళాలి అనేటువంటి విసుగుదల లేకుండా ఆ పల్లకీని మోసేటువంటి వారు పాటలు పాడుతూ ఉండేవాళ్ళు అనమాట.